వీళ్ళంతా? ఈరోజు మీరు ఒకటి చూస్తే, నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అండి. అనంతపురం జిల్లాలో పోయిన సంవత్సరము ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ వైద్యునిగా నన్ను పిలిచి ఇచ్చేశారు అవార్డు. ఎందుకు? ప్రజలకు సర్వీస్ చేస్తున్నా. కానీ నేను ఈరోజు ఏం చెప్పాను, మా తండ్రి గారు ఎప్పుడు నాకు మాట చెప్తాండి, మనం లెక్కకు పుట్టినామా మనుషులకు పుట్టినామా? లెక్కకు పుట్టింటే గిన కుక్కలు అంటారా, మనిషికి పుట్టింటే మానవత్వం ఉంటుంది. ఈరోజు మానవత్వాన్ని మంట కలిపి రైతుకు టవర్లు వేయమని నేను పర్మిషన్ ఇచ్చాను, కానీ మాతో సంతకాలు తీసుకోలేదు, ₹1 ఇవ్వలేదు. ఈరోజు కావాల్సిన రైతు టీవీ, ఎస్టీవీ బ్రోకర్ ఛానళ్ళు మమ్మల్ని చూపించుకోకుండా వాళ్ళకి కావాల్సిన అనుకూలంగానే ఈ రోజు నుంచి వాళ్ళు ఏమేస్తారు, డాక్టర్ టవర్కి అడ్డుకున్నాడు అంటారు. నేను టవర్కి ఎక్కడ అడ్డుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 1 కాదు 10 టవర్లు వేయండి, 1 కాదు 10 టవర్లు వేయండి. మీకు పోలీసు వాళ్ళు కాలేమో, ఆ టవర్ నేనే సెక్యూరిటీ ఉండి వీళ్ళందరూ ఎవరంటే ఎంఆర్ఓ మోహన్ కుమార్ వచ్చాడు. నేను మొదటి నుంచి చెప్తున్నానే, మణి మోహన్ కుమారు, సిఐ రాజు, వాళ్ళ డిపార్ట్మెంట్ అందరు వచ్చారు, మహిళా కానిస్టేబుల్ వచ్చారు, అందరినీ తెచ్చారు. కానీ రైతులకి ఏమైనా ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈరోజు ఏ విధంగా చేస్తున్నారంటే లాఠీ చార్జ్ చేసే విధంగా. రైతు పట్టా భూమిలో ఉదయం తాళాలు పగలగొట్టి, ఏమయ్యా రైతు రెవెన్యూ ఆఫీసు పోతే 11, 12 అయినా రారే, ఓ కేసు సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇస్తే కేసును కూడా చూడరే. అట్లాంటిది ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే కాదు, మంత్రిని కాదు, ఎంపీని కాదు, ఈరోజు 40 మంది పోలీసులు, 15 మంది మా ఆడపడుచులు, ఇంతమంది బెటాలియన్ వచ్చిన తర్వాత ఏం అధికారం ఉంది తాళం పగలగొట్టి లోపల రావడానికి? మీకు పేపర్ ముఖ్యమని ఇచ్చినారా? మాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేది ఏమంటే, నిన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, రైతులందరితో బాధిత రైతులతో కూడా చెప్పాను, 164 యాక్ట్ అప్లై చేస్తారంట. దేశానికి అవసరమైతే పట్టా భూములో మేము వెళ్ళిపోతామని చెప్పి యాక్ట్ చెప్తాందంట. నరేంద్ర మోడీ గారిని ముందర పెట్టి సికండి పనులు వీళ్ళు చేస్తున్నారు. మేము అభివృద్ధిని అడ్డుకోము. 1 కాదు 10 టవర్లే. పోలీసు వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, రోజు ఉండాల్సింది రైతులే కదా, మా పట్టాల భూములే. ఎన్నాళ్ళు ఎంఆర్ఓ వస్తాడు, ఎన్నాళ్ళు కంపెనీ వాళ్ళు ఉంటారు. ఈ మోహన్ అనే వ్యక్తి, ఆ అధికారి మిమ్మల్ని సంప్రదించలేదా? ఈ రోజు వరకు ఆయన మగం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన అనేక అవినీతి పనులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా రిటైర్డ్ అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓల ఇళ్లలో కట్టలు దొరుకుతున్నాయంటే కారణం ఏంటంటే ఈరోజు కంపెనీ వాళ్ళతో లాలూచి పడిపోయారు. అయ్యా రైతులకి ఇవ్వండి అయ్యా డబ్బులు, రైతులకి ఇస్తే మేము భూమిలో పోస్తాం, మేము ధర్మరాజు వారసులమయ్యా, మేము జూదమాడతాము, మేము సంపాదించుకుంటాం, పోగొడతాం. కానీ ఇలాంటి కంపెనీ వాళ్ళు లాలూచి పడి ఈరోజు ఈ విధంగా ఎంఆర్ఓకి, విఆర్ఓకి, ఈరోజు సిఐ రాజు గారు వీళ్ళందరూ వచ్చేసి మహిళలను దుర్భాషలాడుతూ మా సోదరుడు రైతుని కూడా లోపల రానికోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రైతు టీవీ మాత్రమే లోపల తీసుకొచ్చేసి మిగతా పర్మిషన్స్ లేకుండా, మా పర్మిషన్స్ తీసుకోకుండా తాళాలు పొద్దున్నే వాళ్ళు కొట్టేశారు 6:30కు. నా దగ్గర ఎవిడెన్స్ రికార్డు ఎన్ని ఉన్నాయి నా కెమెరాలో. కోర్టుకు పోతే వీళ్ళ ఉద్యోగాలు మొత్తం క్రిమినల్ కేసు అందరికీ పోతాయి. నేను చెప్తున్నాను కదా, ఎంఆర్ఓ, విఆర్ఓ, సిఐ రాజు, ఇంకా కొంతమంది ఏఎస్ఐలు, మేము ఈరోజు వీడియో చెక్ చేసుకొని అన్ని చూస్తాం. చాలా దుర్భాషలు మాట్లాడినారు. ఈరోజు మీరు అనుకుంటున్నారు తాళం వాళ్ళు కొట్టినాం, గుంతలతో వేస్తున్నామని. తవ్వుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రైతు ఉండాల్సింది కాపలా ఇక్కడే. కంపెనీ వాళ్ళు రారు, పోలీసు వాళ్ళు రారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మాలో ఒక సుభాష్ చంద్రబోస్ వస్తాడు, ఒక భగత్ సింగ్ వస్తాడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వస్తాడు. వీళ్ళని కాదనే హక్కు కలెక్టర్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ దేశభక్తులు. దేశభక్తిని మీరు శంకించారు. ఈరోజు కూటమిలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిన్నటి వరకు పనిచేశాను నేను. ఈరోజు మా కూటమిని కూడా మీరు లెక్క చేయకోకుండా ఈరోజు మేము ఏమడిగామయ్యా, నాకు 12 లక్షలు ఇస్తే నా సాటి రైతుకు 12 లక్షలు ఇవ్వన్నా, లేదు నాకు 3 లక్షలు ఇస్తే నా సాటి రైతు 3 లక్షలు ఇవ్వన్నా, నాకు 1 లక్ష ఇస్తే నా సాటి రైతుకు 1 లక్ష ఇవ్వన్నా. కసాపురంలో 40,000 ఇస్తారు, కర్ణాటకలో 40 లక్షలు ఇస్తారు, కర్నూలులో 12 లక్షలు ఇస్తారు. చాలా మంది రైతులు వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో సైతం చేస్తున్నారు. కానీ అందిన కాటికి దోచుకుంటున్నారు. వీళ్ళపైన చర్యలు ఉంటాయా, లేకపోతే మీ దాన్ని కూడా గుంతతో వెళ్ళిపోతారా? వాళ్ళు గుంత తవ్వినా కూడా చట్ట ప్రకారంగా ఎవరిని ఎక్కడ గుంతలో వాళ్ళు గుంత తవ్వితే మేము బోన్లో ఎవరిని నిలబెట్టాలని కూడా మేము లాయర్లతో సంప్రదిస్తాము. డెమోక్రసీ ప్రకారమే నడుస్తాము. వాళ్ళు డెమోక్రసీ తప్పిపోయినారు. ఈ రేపు మళ్ళా రైతు జోలికి రావాలంటే ఎవడన్నా భయపడేటట్లు రాజ్యాంగం ప్రకారం చేస్తాం. ఈ రైతు తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చిన అధికారులకి, పోలీసులకి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, పోలీసులైనా ఈరోజు మా మహాతల్లులు ఉన్నారు పాపం పోలీసులు, వాళ్ళ మీద తాళాలు వాళ్ళు కొట్టినటువంటి ఎంఆర్ఓ, సిఐ రాజు, మోహన్ కుమారు, ఈ ఊరి కమ్మూరు గ్రామానికి సంబంధించిన విఆర్ఓ రామకృష్ణ, వీళ్లకు ఏం అధికారం ఉందని తండ్రికి వారసులు మేమైతామా, మీరైతారా? తండ్రికి వారసులు మేము, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరెందుకు పంచుకుంటున్నారు? మాకు ఒక తల్లి ఒక తండ్రి అయితే మీరేంది? నాకు అర్థం కావట్లేదు. మేము డెమోక్రసీలో పద్ధతిగా మాట్లాడినాం. 10 రోజులు మీ పొలంలో జేసీబీలు చూడండి,
చూడండి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా కూర్చున్నారు చూడండి. మీకు బాధ అనిపించలేదా? చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయాలా? రైతుల్లో ఏకత్వం లేదు, రైతుల్లో అమాయకత్వం ఉంది, విభజించి పాలిస్తున్నారు. ఈ రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా పక్కకు పెట్టేశారు. SHO అని చెప్పి ఒక అధికారి ఎవరో వేశారు, నరేష్ అని చెప్పి. ఆయన నాతో ఏం చెప్పి అంటే, సార్ మేము ఊర్లోకి వచ్చాం, మీరు ఊర్లో లేరని చెప్పి. అర్ధరాత్రి వస్తే ఊర్లలో ఉంటారా? రైతు పగలు వస్తే తోటల్లో ఉంటాడు, కానీ నువ్వు ఎప్పుడో వచ్చిపోతే ఎట్లా? ఏ అధికారి రాలేదు, అది కూడా క్లోజ్ చేసేసినారు. నిన్న అధికారి వచ్చినామన్నారు, ఈరోజు వెంటనే పొద్దున 6:30కు తాళాలు పాల్గొట్టేసి లోపలికి వెళ్ళిపోయినారు. ఏమి ఏం పని? రిటైర్డ్ DSP హుసేన్ గారంట, రిటైర్డ్ DSP సెటైర్ వేసుకుంటూ ఇంట్లో కూర్చోకుండా మా రైతు పొలాల్లోకి ఆయనకి ఏం పని అంటే, రిటైర్డ్ అయినా కూడా ప్రభుత్వ సొమ్ము తింటానే ఉన్నావా? అయ్యా మీరు ఇవ్వాల్సింది కోడిగుడ్లు ఇవ్వండి అయ్యా, నూనె పెరిగిపోతుంది, పెట్రోల్ పెరిగిపోతుంది. ఈరోజు కేంద్రము ట్యాక్సులు తగ్గించేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతుల మీద విపరీతమైన ట్యాక్సులు పడుతున్నాయి. ఈరోజు ఎంత నీచంగా దిగజారుతున్నారంటే, పోలీసు వాళ్ళు హోంగార్డులు నిలబడి వాళ్ళ కాళ్ళు కూడా పోతున్నాయి. వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించండి, రైతులకు భూమి భద్రత కల్పించండి అంటే పాస్బుక్లు మీరే రాస్తారు, అడంగులు మీరే రాస్తారు, అప్లికేషన్లు మీరే ఫిల్ చేసుకుంటారు, అన్ని మీరే ఫిల్ చేసుకుంటే ఇంకా మేమెందుకు? పచ్చని పొలంలో కందులు ఈ విధంగా తొక్కేస్తారు. ఈ రోజు కంది పంటను తొక్కేశారు. వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారు, మేము నష్టపరిహారం ఇస్తామంటున్నారు. అరే పుట్టకోసి నువ్వు ఇచ్చే నష్టపరిహారం కాదురా, నాకు కావాల్సింది రైతుకు పరువు నష్టం. మీ పాపను నేను ఒకటి అడుగుతున్నా, రైతు బిడ్డగా, నీ బిడ్డ నాకు కూడా బిడ్డే, కానీ నీ బిడ్డను ఎవడన్నా చెయ్యి పట్టుకుంటే నేను ఆ చెయ్యి పట్టుకొని లాగి కోర్టుకు తీసుకెళ్తా, అది నా సంస్కారం. కానీ రైతు తాళాలు పాల్గొట్టినావు. MRO CI రాజు, VRO రామకృష్ణ రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే. నాకు ఇప్పుడు పరువు నష్టం ముఖ్యము. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టినాడు, తెలుగు గురించి ఎందుకు తీసిపోయినాడంటే, ఢిల్లీ పెద్దల ముందు తల వంచకూడదని. ఈరోజు నేను ఇప్పటి కూడా చెప్తున్నా, టవర్ ఎంత ఎత్తుందో అంతెత్తే నా తల ఎత్తుతా తప్ప ఇంతే చేసినారంట, తల దించే ప్రసక్తే లేదు. మీ ఎంత పెద్ద కొమ్ములు వచ్చినా సరే నేను మిమ్మల్ని రాజ్యాంగం ప్రకారం దించి చూపిస్తాను. ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎండొస్తే ఎండాకాలం, వానొస్తే వానాకాలం, 10 రూపాయల డాక్టర్తో పెట్టుకుంటే ఈ అధికారులకు పోయే కాలం, గుర్తుపెట్టుకోండి.